జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు. ప్రాథమిక విద్య తెలుగులోనే. ఎన్టీఆర్తోనే జాతికి గుర్తింపు, మాతృభాష పరిరక్షణ కృషి చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం అంటూ ఇటీవల కాలంలో పిచ్చి పెరిగింది. ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ అది మనల్ని మోసం చేయడమే. మనమంతా ప్రాథమిక పాఠశాలలో మాతృభాషలోనే చదువుకున్నాం. మాతృభాషతోనే విజ్ఞానార్జన సాధ్యం. అందుకే ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలంటే జీవితం కోసం తెలుగు భాషను బతికిస్తాం, జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు మనమంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఏ విధంగానూ భాష విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటేనే జాతి వైభవాన్ని భావితరాలకు అందించగలమని అన్నారు. వ్యవహారిక భాషోద్యమం ద్వారా తెలుగుకి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని పురస్కరించుకుని గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి బేద రాజీనామా, త్వరలో తెలుగుదేశం పార్టీలోకి మోపిదేవి వెంకటరమణ. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న బేద మస్తానరావు అంటూ రాజ్యసభలో వైకాపా సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బేద మస్తానరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పార్లమెంట్ భవనంలో కలిసి రాజీనామా లేఖలను అందజేశారు. అనంతరం వాళ్ళిద్దరు మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను, ఇందులో దాపరికం ఏమీ లేదని మోపిదేవి పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకున్నట్టు మస్తానరావు వెల్లడించారు. తాను 4 ఏళ్లు మోపిదేవి 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశామన్నారు. ఇంతకాలం తమకు గౌరవం ఇచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మోపిదేవి వెంకటరమణ, బేద మస్తానరావుల రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఇక్కడే వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు. మోపిదేవి బంధుమిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాను బేదా చెప్పుకొచ్చారు. వైకాపాలోనే ఉంటానని విజయసాయి రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్